యోహాను వ్రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. యేసే క్రీస్తై ఉన్నాడని తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నాము అని శిష్యులతో చెబుతున్నాడు. అంతేకాదు అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నేను పాపములో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. పాపం పోవాలంటే స్వనీతి చాలదు, రక్షణ కావాలంటే యేసయ్య చాలును. పరిశుద్ధుడేసుని పావన రక్తము పరిశుద్ధపరచి ప్రేమతో నడుపును. నమ్మండి నమ్మండి యేసు క్రీస్తును, పొందండి పొందండి రక్షణా భాగ్యము. స్నేహితుడు, ప్రియ స్నేహితుడు, యేసు ప్రభువే నిజ స్నేహితుడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అలాగైతే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అలాగైతే పాపం వలన పుట్టుక, వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల పుట్టినవాడు ప్రతివాడు మరణం పొందాల్సిందే. కానీ ఆ మరణము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. అలాగైతే యోహాను సువార్తలోనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నమ్ము ప్రతివాడు. నమ్మటం అంటే రోమీయులకు రాసిన పత్రికలోనే ఉంది ఆ మాట. ఏమని అంటే 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవడం, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎందుకనగా 10:13 ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అంటే నమ్మే ప్రతివాడు నోటితో పాపములో ఒప్పుకొని హృదయములో విశ్వసించడం, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించు. ఈ ఉదయకాలం అద్భుతమైన
యేసే క్రీస్తై ఉన్నాడు నమ్ము ప్రతివాడు. యేసే క్రీస్తై ఉన్నాడు, క్రీస్తే యేసు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు, తండ్రి కుమారుడు. ఆదిలోనే మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేయుదుమని బహువచనంతో స్టార్ట్ చేశాడు. ఏకవచనం కాదు, బహువచనం. మన పోలిక చొప్పున మన స్వరూపమున. అక్కడే కుమారుడు ఉన్నాడు. అలాగైతే పాత నిబంధనలో కుమారుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ముందుకు వచ్చేసాడు. వెనక ఉన్నవాడు ముందుకు వచ్చాడు. ఆయనే యేసే క్రీస్తై ఉన్నాడు. క్రీస్తే యేసు నందున వారికి ఏ శిక్ష విధి లేదు. అలాగైతే నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా. నికోదేము అడుగుతున్నాడు, అయ్యా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన మనుషుడు అని ఎరుగుదును. దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఈ సూచక్రియలను ఎవడను చేయలేడు అంటే కానా విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆ ఆశ్చర్యాన్ని చూసి ఈ యొక్క నికోదేము, సన్హెద్రిను సభలో సభ్యత్వం కలిగిన ఈ నికోదేము, నీవు దేవుని వలన దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఈ సూచక్రియలు చేయడు. అయితే ఒకడు క్రొత్తగా జన్మించాలంటే అయితే ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు అన్నప్పుడు ఒకడు నీటి మూలంగా, రెండవది ఆత్మ మూలంగా. నమ్ము ప్రతివాడును రక్షింపబడును. నీటి మూలంగా అనగా బాప్తిస్మము, ఆత్మ మూలంగా అనగా దేవుని వాక్యాన్ని విని నోటితో పాపములు ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందినవాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును. పుట్టించింది ఎవరు? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కనుక ఆయన పుట్టించేవాడు. కనుక పాపిని సంరక్షించే దేవుడు, పాపిని ప్రేమించేవాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించు. ఆయన మూలంగా పుట్టినవాణ్ణి. ఒకడు పుట్టాడు దేవుని మూలంగా. ఆ పుట్టినవాడు పుట్టించిన వానిని దేవుని మూలంగా ప్రేమించే ప్రతివాడును. కనుక ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు. కనుక ఒకడు పుట్టాడు, తర్వాత పుట్టినవాడు పుట్టించిన వారిని ప్రేమించి, అంతేకాదు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే తోటి సహోదరుణ్ణి ప్రేమించే. కనుక వీరి ఇరువురు దేవుని మూలంగా పుట్టినవారు. ఒకటేంటి, రెండేంటి, మూడేంటి, అలాగ జంటలు జంటలుగా దేవుని మూలంగా పుట్టినవాడు ఎదుటివారిని ప్రేమించి అతడు కూడా దేవుని మూలంగా పుట్టేవాడిగా, ఆత్మ మూలంగా పుట్టేవాడిగా, నీటి మూలంగా పుట్టేవాడిగా భూమి మీద సమాధానం. నమ్ము ప్రతివాడు మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన మనుషులకు సమాధానం. నమ్ము ప్రతివాడికి సమాధానం కలుగుతుంది. నమ్మని వానికి సొమ్ము లేదు, దుమ్ము. నమ్మినవాడు సొమ్ము. ఏంటి ఆ సొమ్ము అంటే బంగారు తండ్రి నా యేసయ్యా పాడుకుంటాడు బంగారం అయిన యేసు ప్రభుని. కనుక వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుతున్న నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే దిగును లేచి నిలిచి నడుచుచు గంతులు వేసి. అంటే బంగారమైన యేసు దైవత్వాన్ని కలిగిన వాడు. కాళ్ళు చేతులు వచ్చాయి దైవత్వంలో. దేవుని మూలంగా దైవత్వంలో ఉన్న పేతురు ఇదిగో దీనుడుగా అదిగో కుంటివాణ్ణి లేవనెత్తాడు. ఈ సమయంలో మరి దైవత్వం, దీనత్వం, తను తాను తగ్గించుకొని ఆయన శిలువ మీద మేకులతో కొట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు. మృత్యుంజయుడే 3వ దినాలు లేచాడు. అయితే నోటితో పాపములు ఒప్పుకొని హృదయంలో విశ్వసించి
ఆయన మృతులలో నుండి ఆయన లేచి ఉన్నాడు. నమ్ము ప్రతివాడును రక్షింపబడును. నమ్ము ప్రతివాడంటే క్రీస్తు మరణానుభవంలో సమానత్వము, అంటే నమ్మి బాప్తిస్మం పొందటం గుంటలో నుండి, అంటే తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మనామములో అలా ముంచి లేపడం ద్వారా యేసుప్రభువు వారు ఎలాగైతే సమాధిని గెలిచాడో నమ్మి పొందు బాప్తిస్మం తిరిగి బయటకు వస్తున్నాడు. కనుక ఇతడు నా ప్రియకుమారుడు, ఇతనేది నేను ఆనందించున్నాను. అయితే దేవుని మూలంగా పుట్టినవారు ఆత్మతో సత్యముతో ఆరాధించుట అటువంటి వారుగా ఉన్నారు సమయంలో మరి వారు నమ్మేవారు సమాధానం, పరలోక రాజ్యం భూమి మీద నుండి పరలోకానికి ఆకర్షించుకొని తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కనుక నివాసము నమ్మే ప్రతివానికి నివాసం పరలోకం, నమ్మని వానికి పరలోకం లేదు, భూలోకం కూడా లేదు. కనుక నిత్య పరలోకంలో సంతోషం, భూలోకంలో సమాధానం. నమ్మే ప్రతివాడికి పరలోకంలో సంతోషం ఉంది, భూమి మీద సమాధానం ఉంది. నమ్మని వాడికి పరలోకంలో లేదు, భూలోకంలో లేదు. నిత్య నరకాగ్ని మండుకొండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములో ఆత్మ అల్లాడవలసి వస్తుంది. తిరిగి వారు అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు, విగ్రహారధికులు మండుకొండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణాన్ని చవి చూడాల్సి వస్తుంది. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. ఇచ్చిన అమూల్యమైన సందేశం పరలోకముని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో నీ మాటలు విని అంగీకరించి ప్రభు నామనోడు ప్రార్థన చేయవాడు రక్షించబడ్డు. ప్రభు నామాన్ని వ్యతిరేకించిన వాడు సమాధానం లేదు, సంతోషం లేదు, నిత్య నరకాగ్ని. దాన్ని తప్పించుకోవటానికి దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించడం నాకు ఇష్టం లేదు, తన దుష్టత్వం మార్చుకున్నట్టేగా నాకు సంతోషం అంటున్నారు. అలాగ దుష్టుని మార్చండి, ఇష్టడుగా చేయమని కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మూమెంట్ ప్రేయర్ అండ్ పేమెంట్తో బలపరచమని సవినయంగా మనవి చేస్తూ ముగిస్తూ